వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చును పెడుతున్నాయి. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న వాళ్లను కడతీర్చడానికి కూడా వెనకాడడం లేదు కొందరు మహిళలు. ఓ మహిళ భర్త తన కోసం కట్టించిన ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో మరో వ్యక్తితో లేచిపోయింది. ఇన్ని రోజులు నమ్మిన భార్య తనను మోసం చేయడంతో ఆమె భర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్ఫీ వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగింది. కన్యాకుమారిలోని విల్లుకురికి చెందిన బెంజమిన్కు 2016లో సునీత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేకపోవడంతో బెంజమిన్ సౌదీ అరేబియాలో పనిచేస్తూ సునీతను సొంతూరులోనే ఉంచాడు. ఆమె ఇష్టం మేరకు వారసత్వంగా వచ్చిన పాత ఇంటిని అమ్మి సునీత పేరు మీద కొత్త ఇంటిని కట్టాడు. కొత్త ఇల్లు కట్టిన తర్వాత బెంజమిన్ తిరిగి సౌదీకి వెళ్ళాడు. అప్పటి నుంచి సునీత ప్రవర్తనలో మార్పు రావడంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. నెల రోజుల కిందట సునీత కనిపించకుండా పోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో బెంజమిన్ సొంతూరుకి చేరుకున్నాడు. ఆమె కోసం గాలించి పోలీసు కంప్లైంట్ చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమె తన ప్రియుడైన సైజు అనే వ్యక్తితో ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, బెంజమిన్ ఆమె పేరుతో కట్టించిన ఇల్లు కూడా 33 లక్షలకు అమ్మేసింది అని తెలియడంతో బెంజమిన్ గుండె పగిలిపోయింది. సెల్ఫీ వీడియో రికార్డు చేసి అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.